నమస్తే. ఈరోజు ఫుల్ మూన్ డే. సో ఈ డేస్లో మన మైండ్ అండ్ ఎమోషన్స్ మోర్ యాక్టివ్గా ఉంటాయన్నమాట. సో దీస్ డేస్ ఆర్ పవర్ఫుల్ ఫర్ హీలింగ్, క్లెన్సింగ్, మేనిఫెస్టేషన్కి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి, తర్వాత స్పిరిచువల్ ప్రాక్టీసెస్కి చాలా పవర్ఫుల్ డేస్ అనమాట. సో నేను ఒక ముఖ్యమైన ఒక 5-6 రిచువల్స్ చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ మూన్ మెడిటేషన్. మూన్ మెడిటేషన్ అంటే మీరు మూన్ లైట్ కింద కూర్చొని ఒక 10 to 15 minutes మీ బాల్కనీలో కానీ టెర్రస్ పైన కానీ మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చొని ఒక బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత మీరు విజువలైజ్ చేసుకోండి. మీ హెవీ ఎమోషన్స్, స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తున్నట్టు, తర్వాత ఒక వైట్ లైట్ మీ బాడీని మొత్తం క్లెన్స్ చేసినట్టు అలా మెడిటేషన్ చేసుకోండి. అలాగే అప్పుడే మీరు కొన్ని అఫర్మేషన్స్ మీకు కావాల్సినవి ఆ అఫర్మేషన్స్ చెప్పుకోండి. సెకండ్ ఈజ్ వాటర్ చార్జింగ్ రిచువల్. అంటే ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ నీళ్లు మూన్ లైట్ కింద పెట్టి మీ ఇంటెన్షన్ సెట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే దాన్ని తాగడము లేకపోతే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇంటెన్షన్ సెట్టింగ్ అవుతుంది, ప్లస్ మీ ఎమోషనల్ హీలింగ్ అవుతుంది అనమాట. థర్డ్ వన్ ఈజ్ గ్రాటిట్యూడ్ రాసుకోవడం. ఎలా అంటే మీరు ఈ మంత్ మీరు ఏం రిసీవ్ చేసుకున్నారు, ఏం లెసన్స్ లెర్న్ చేశారు, తర్వాత ఏం రిలీజ్ చేయాలనుకుంటున్నారు అవన్నీ రాసుకొని మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అనమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత మేనిఫెస్టేషన్ జర్నలింగ్ అనమాట. ఈ ఫుల్ మూన్ డేస్ వచ్చేసి అబండెన్స్కి, ఇంటెన్షన్ రిచువల్స్కి చాలా ఇంపార్టెంట్. సో మీ గోల్స్ని జరిగిపోయినట్టు రాసుకొని అలా విజువలైజ్ చేసుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ది రిచువల్స్ మీరు చేసుకోవాల్సిన దాంట్లో. తర్వాత చాంటింగ్ మంత్రాస్ అనమాట. ఓం కానీ, ఓం నమ శివాయ కానీ, ఓం చంద్రాయ నమః కానీ అలా కొంచెం సేపు మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. దానివల్ల మీ నర్వస్ సిస్టమ్ అండ్ మైండ్ మీకు కామ్ అవుతుంది. ఫైనల్గా చారిటీ అండ్ ఫీడింగ్ యానిమల్స్. ఈరోజు ఫుడ్ డొనేట్ చేయడం కానీ, యానిమల్స్కి ఫీడ్ చేయడం కానీ, కౌస్కి కానీ, డాగ్స్ కానీ, బర్డ్స్ కానీ ఏది కుదిరితే వాటికి ఫీడ్ చేయడం కానీ, ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేస్తే మీ ఎమోషనల్ పీస్ వస్తుంది, తర్వాత గ్రాటిట్యూడ్ వస్తుంది. ఇందులో ఈ రోజు అంటే పౌర్ణమి రోజు యూనివర్స్ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నిట్లో ఏదో కొన్ని చేయడం వల్ల మీ మైండ్, మీ ఎనర్జీ, మీ ఎమోషన్స్ అన్నీ రీసెట్ అవుతాయి. సో ఏదైనా మీకు వీలైనన్ని చేసుకోండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ బ్లెస్ యూ.